పవర్ పై క్యారెక్టర్ చేశాడు, చాలా బాగుంది. కిరణ్ అబ్బవరంకి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఎంత బాగా హిట్ అయిందో ఇది అంతకు మించి హిట్ అయింది. ఎందుకంటే అలా ఉన్నాయి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా ఆ సాంగ్స్ అయినా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఓవరాల్ గా కిరణ్ అబ్బవరంకి పెద్ద బ్లాక్ బాస్టర్. అంటే అన్న ఎలా అనిపించింది అన్న కిరణ్ అబ్బవరం దిల్రుబా మెహబూబ్ వాళ్ళకి అనిపించిందన్న. సో ఎక్స్ లవర్ చెప్పకన్నా ఒక ఎక్స్ లవర్ తన లవర్ కి మ్యారేజ్ సెట్ చేస్తే ఎలా ఉంటుందో, ఒక కోరిని పట్టిస్తే ఎలా ఉంటుందో నాకు అలా అనిపించింది అన్న ఈ మూవీ అయితే. సో లవ్ అట్రాక్ట్ అని ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే మన ఎక్స్ లవర్ మనకు పెళ్లి చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ కూడా అట్లనే ఉందన్న. అంతే నేర్చుకోవచ్చు. అంతే ఒక మన ఎక్స్ లవర్ ఒక లవర్ని ప్రేమిస్తామన్నా, ఆమె వేరే అంటే కుటుంబ సమస్యలు బాగాలేక ఆమె మ్యారేజ్ చేసుకుంటుంది. అలాంటప్పుడు తను ఎలా హెల్ప్ చేస్తుంది మనం లైఫ్ లో ఎలా మంచిగా ఉంటామో. సో ఒక మంచి పోలింగ్ సెట్ చేసి మన ఒక జీవితం ఇస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ కూడా అలానే ఉందన్న. సో ఆ మూవీ కంటే ఈ మూవీ చాలా చాలా బాగున్నది నేను చెప్తాను. సో మూవీలో సాంగ్స్ ఫైట్ స్టోరీకి స్టోరీ. సో ఒక కిరణ్ అబ్బవరంకి బెంచ్ మార్క్ ఏదైనా ఉందంటే కా మూవీ అని చెప్తాను. దాని తర్వాత సో ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఈ రెండు అయితే చెప్తాను. దాని తర్వాత చెప్పదగ్గ మూవీ ఏదైనా ఉందంటే ఇది దిల్రుబా అని చెప్పుకోవచ్చు. ఈ దిల్రుబా మూవీ మీ అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి నేను 4.5 రేటింగ్స్ అయితే ఇస్తాను. ఓకేనా? ఓకే రైట్ అన్న.